తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. అలాంటి జీవితంలో ఆనందాన్ని పోయించేదే ఉగాది. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఉగాది స్పెషల్గా ఈరోజు డైట్ మెనూకి ఎవరు రాబోతున్నారో తెలుసా? తెలుగులో సరిగమప విన్నర్, తమిళ్లో సూపర్ సింగర్ విన్నర్ అండ్ అలాగే ఇప్పుడు పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్లో తన స్వరంతో అందరినీ అలరిస్తున్న ప్రవస్తి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ప్రవస్తి. హాయ్ అశ్విని, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా నీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలానే ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నీ వాయిస్ నేను అలాగా టీవీలో వింటూ ఉంటాను, బట్ ఇలా డైరెక్ట్గా వింటుంటే ఇంకా బాగుందన్నమాట. థ్యాంక్ యూ. చాలా స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, వచ్చి రాగానే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ప్రవస్తి అంటే ఏంటి? ప్రవస్తి అంటే సూర్యోదయం. సూర్యోదయం. యా. సో అలా నువ్వు సన్ రైజ్ లాగా మెరుస్తూ ఉంటావా ఎప్పుడు? అంతే అనుకుంటా. Actually అలానే ఉన్నావు నువ్వు, చక్కగా స్మైల్ తోని. అది థ్యాంక్ యూ. బ్రైట్ స్మైల్, సూపర్గా ఉన్నావు. అండ్ నీ గోల్స్ ఏంటి చెప్పు? నా గోల్స్ అంటే ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని, అలానే అన్ని జానర్స్లో పాడాలని. సో దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్. ఓకే, సో ఉగాది సందర్భంగా వచ్చావు కాబట్టి ఒక మంచి పాటతో స్టార్ట్ చేసేద్దామా? తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది, ఆదమరసి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అదే పనిగా కూసింది. ఓకే, సో చాలా బాగా పాడావు. మొత్తం అందరూ లేచి ఉంటారు ఈ పాట విని. థ్యాంక్ యూ. ఏ మూవీలో సాంగ్? నేను ఎప్పుడు వినలేదు ఈ సాంగ్. ఇది ఒక ప్రైవేట్ సాంగ్. ప్రైవేట్ సాంగ్ అది? ఇదేంటి అసలు నేను ఎప్పుడు వినలేదేంటి అబ్బా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మంది సింగర్స్ వచ్చారనమాట. అందరూ కూడా కొంచెం నాకు తెలిసిన సాంగ్సే పాడారు. ఓకే. నేమ్స్ కూడా ఇలానే ఉంటాయి తెలుసా? చాలాసార్లు నాకు టంగ్ ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది. మీ నేమ్స్ అందరూ అన్నీ భలే పెడతారు అసలు డిఫరెంట్గా, బట్ విత్ గుడ్ మీనింగ్ అనమాట అందులో. సుప్రభాతం నుంచి తీసి పెట్టారు మా పేరెంట్స్ నాకు పేరు. ఓ, అడిగేవా నువ్వు ఎప్పుడైనా నా నేమ్కి అర్థం ఏంటి అని చెప్పి? అంటే అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అని కూడా అడిగాను. అంటే సుప్రభాతం ప్రవర్తతే అనే ఒక వర్డ్ వస్తుంది సుప్రభాతంలో, సో దాని నుంచి తీసి ప్రవస్తి అని పెట్టారు. నైస్ నైస్. ఓకే, నువ్వు స్కూల్లో ఉన్నట్టు ఇలా పెట్టి ఉండద్దు ప్రవస్తి. బీ ఫ్రీ. బాగానే ఉన్నావు? నాకు చూస్తే భయం వేస్తుంది నీకేమన్నా? ఓకే ఫైన్. సో మనం ఎలాగో ఉగాది సందర్భంగా వచ్చావు కాబట్టి చక్కగా ఒక మంచి వంటని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. నేర్చుకున్నా. నిన్ను చూస్తే వంట చేసేటట్టుగా నాకు కనిపించట్లేదు. అంటే చేస్తాను, మమ్మీకి హెల్ప్ చేస్తాను. అంత బాగా చేయను, బట్ చేస్తా. మమ్మీకి హెల్ప్ చేస్తావు? మమ్మీ నేర్పించారు ఇప్పుడు నీకు? ఏం రెసిపీ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అసలు? పెసరపప్పు బెల్లం హల్వా చేసుకోబోతున్నాం. ఓకే, మనం స్టార్ట్ చేస్తూ అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వేమైనా రెసిపీ మర్చిపోతావు, నాకు భయం వేస్తుంది. ఓకే, ఓకేనా? ప్యాన్ పెట్టుకున్నాక 2 స్పూన్స్ గీ వేసుకున్నాం. సో అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ప్రవస్తి? నేను విన్నది ఏంటంటే 5 years అప్పుడే నువ్వు 2011 సరిగమప విన్నర్ అని చెప్పేసి. ఏంటి అసలు జర్నీ చెప్పు. ఫస్ట్ వచ్చేసి మా అక్క మ్యూజిక్ నేర్చుకునేది. సో అలా నేర్చుకుంటున్నప్పుడు నేను వెనకాల వెళ్ళేదాన్ని మా పేరెంట్స్తో. ఓకే. సో వెళ్ళి బయట కూర్చునేదాన్ని, వింటూ ఉండేదన్నమాట క్లాస్ అంతా. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను అదే రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. మా అక్క ఏదైతే నేర్చుకుందో అదే రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. సో అది గుర్తించి మా పేరెంట్స్ ఓకే తినకు కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది అని ఇంకా అప్పటి నుంచి జాయిన్ చేశారు. సో 2011లో సరిగమపలో పార్టిసిపేట్ చేసి దానిలో విన్నర్ అయ్యాను. ఓకే. దెన్ 2012లో బోల్ బేబీ బోల్, దానిలో కూడా వాయిస్ ఆఫ్ విన్నర్. ఓ యా. ఇంకా దెన్ తమిళ్ విజయ్ టీవీ సూపర్ సింగర్లో పాడాను, దానిలో ఫైనలిస్ట్. దెన్ సైంటిస్ట్ అయ్యి దానిలో కూడా విన్నరే. దెన్ పాడుతా తీగ సీజన్ 13 బాలు తాత గారు ఉన్నప్పుడు దానిలో ఫస్ట్ రన్నర్ అప్. దాని తర్వాత మలయాళంలో కూడా పాడాను, ఫ్లవర్స్ టీవీకి. ఫుల్ స్టాప్ లేదు, అలా కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా చెప్తూ ఉంటావా?
దాని తర్వాత ఒక 6 years గ్యాప్ ఇచ్చా. ఎందుకు? స్టడీస్ ఇంకా కోవిడ్ కూడా వచ్చింది మధ్యలో. సో అలా గ్యాప్ ఇచ్చాక స్టార్ మా సూపర్ సింగర్ మొన్న రీసెంట్ 24 సీజన్లో విన్నర్ అయ్యాను. ఇప్పుడు పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, సో ఒక్క కామా ఇద్దాం మనం ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఇవి ఒక బౌల్లో వేసుకుందాం. సో ఇవి మనం బౌల్లో వేసేసుకుందాం. ఓకే, డన్. సో ప్రవస్తి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఒక 2 spoons గీ వేసుకుందాం. ఉడికించిన పెసరపప్పు, ప్రవస్తి స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా నువ్వు విన్నర్గానే వచ్చావు కదా. సో ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా 20 lakhs అమౌంట్. ఫస్ట్ టైం తెలిసి ఇంత హ్యూజ్ అమౌంట్ రావడం. ఐ థింక్ తెలుగులో ఇదే హైయెస్ట్ ఇప్పుడు వరకు అయితే. సో 20 లక్షలు. ఏం చేద్దాం? ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? దీనికి ఇది ఖర్చు పెట్టుకోవాలి, దీన్ని కొనుక్కోవాలి, అట్లా ఏమన్నా? యాక్చువల్లీ నాకంటూ కొంచెం సేవ్ చేసుకొని ఫర్ మై స్టడీస్ అండ్ ఆల్ దట్. దెన్ మిగతా ఐ విల్ గివ్ ఇట్ టు మై పేరెంట్స్. ఆల్సో నాకు ఇంకొక డ్రీమ్ ఉంది యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎ హ్యూజ్ యానిమల్ లవర్. ఓ ఓకే. నాకు డాగ్స్ అంటే స్ట్రే యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు ఉండేది ఒక హ్యూజ్ అమౌంట్ వస్తే నేను డాగ్ షెల్టర్స్ ఓపెన్ చేసి ఇలా రెస్క్యూ డాగ్స్ అన్నిటికీ హెల్ప్ చేయాలి అని. ఓకే, నైస్. మంచి థాట్ కదా అసలు. సో ఇలాంటివి ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి అయితే. సో కొత్త సంవత్సరంలోకి మనం వచ్చేసాం కాబట్టి ఈ ఇయర్ మొత్తం నీకు బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కోవా వేసుకుందాం. ఓకే, టైం దొరుకుతుందా నీకు అసలు? ఇటు పక్క నువ్వు స్టడీస్ అండ్ అలాగే సింగింగ్ వెళ్ళాలి, అండ్ దట్టు మళ్ళీ వంట కూడా నేర్చుకుంటారని చెప్తున్నా. అంత టైం దొరకదు, బట్ అండ్ మేనేజ్. ఏం చదువుతున్నా ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. బీబీఏనా? ఓకే. అసలు మీ కాలేజ్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా మంది ఫ్యాన్స్ అసలు ఫుల్. సో ఏం అకేషన్ వచ్చినా కూడా పాడమంటారు. ఇదైతే ఉంటుంది కదా. ఫ్రీ పీరియడ్స్ ఉన్నా కూడా పాడమంటారు. ఏమనిపిస్తుంది అప్పుడు నీకు? ఇంత ఫేమ్ ఉందా మనకి, ఒక సెలబ్రిటీ లెవెల్లో చూస్తున్నారు మనల్ని అనిపిస్తుంది. ఓకే, తురిమిన బెల్లం వేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు తురిమిన బెల్లం వేసేసుకున్నాం అశ్విని. దీన్ని ఇలానే కలుపుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. దీనిలో మనం ఇలైచీ పౌడర్ వేసుకుందాం. సో ఇది కలుపుకుందాం. ఓకే. సో ఇంతకు ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం అశ్విని. ఓకే, డన్. లుక్స్ వెరీ హెల్దీ టు మీ. అవును, బట్ సమ్ టైమ్స్ ఇలా అకేషన్గా మనం తింటే కనుక చాలా బాగుంటాయి ఇటువంటి రెసిపీస్. ఎంత నెయ్యి వేసిందో చూసారు. హల్వాలో ఆ మాత్రం నెయ్యి ఉండాలి. అవును, అంతే కదా మరి. తట్టు పండుగ కాబట్టి ఈరోజు చీట్ డే. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉగాది స్పెషల్ పెసరపప్పు బెల్లం హల్వా రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అశ్విని. తప్పకుండా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. దీంట్లో మనం న్యాచురల్గా అలానే వదిలేసాం చూసారా, కలర్స్ కూడా ఏం యాడ్ చేయలేదు. సో టేస్ట్ చేసే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. మొన్న ఎపిసోడ్ చూసాను నేను, పాడతా తీగ సిల్వర్ జూబ్లీది. దాంట్లో నాంపల్లి స్టేషన్ సాంగ్ పాడావు కదా. సాంగ్ చాలా బాగా వచ్చింది. అది పక్కన పెట్టేస్తే కనుక నీ డ్రెస్ జిగేల్ అంటుంది అనమాట. ఎక్కువ మంది దాని గురించి అడిగారు తెలుసా నీకు? చాలా ఫేమస్ అయిపోయింది అవుట్ఫిట్. అవును, ఏమన్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్? అందరు కూడా ఆ అవుట్ఫిట్ అసలు అందరిలో కూర్చున్న అది మాత్రం బాగా అనిపిస్తుంది ఆ ఫ్రేమ్లో. సో అవుట్ఫిట్ ఎవరు సెలెక్ట్ చేసి అంటే చెప్పా, పాడతా తీగ వాళ్ళే ఇచ్చారు అని. సో చాలా బాగుంది కెమెరాలో అవుట్ఫిట్. నీకు నచ్చిందా? బాగుంది. ఎప్పుడైనా వేసుకున్నంత జిగేల్ డ్రెస్ లేదు. సో చాలా డిఫరెంట్గా అలా జోష్ వచ్చేసి అనమాట. సో మా వాళ్ళందరి కోసం మా సాంగ్ ఇంకొకసారి పాడేసి. తప్పకుండా. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ రామాన
రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగ లింగ రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగ నాంపల్లి టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగ ఓ లింగ రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగ. బా ఏం ఎనర్జీ అసలు. అక్కడ అంటే టీవీలో అంటే వాల్యూమ్ తగ్గించడానికైతే కుదురుతుంది కానీ ఇక్కడ కుదరట్లేదు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట అవన్నీ కూడా వేవ్స్. చాలా బాగా పాడావు, నైస్ వాయిస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో టేస్ట్ చేసి చెప్తాను. చెప్పు ఫస్ట్ నువ్వు. ఓకే, వావ్. నువ్వు కూడా తిని చెప్పు. బాగుంది. అన్ని దిట్టంగా వేసావు కదా, బాగుంటుంది ఆబ్వియస్లీ. చాలా టేస్టీగా ఉంది కదా. సూపర్ ప్రో అయిపోయావు అయితే నువ్వు హల్వాలో. హల్వా చేయాలంటే చెయ్యి తిరిగి ఉండాలి తెలుసా మొత్తం. నా దగ్గర నేర్చుకోవాలి. ప్రవస్థ దగ్గర నేర్చుకుందాం మనం హల్వా. చాలా టేస్టీగా ఉంది. బాక్స్లో పెట్టిస్తాను, తీసుకెళ్ళు. అండ్ అలాగే పాడుతా తీగ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సిరీస్ నడుస్తుంది కాబట్టి అక్కడ విన్నర్గా అయ్యి ఆ 20 lakhs ఇలా వచ్చాయి డైట్ మెనూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చేస్తావా, ఇస్తావా నాకు? వస్తే పక్కా. అమ్మయ్య మనకు వస్తాయి అయితే కొంత పర్సెంట్ నేను తీసుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, చూసారు కదండి, ఉగాది సందర్భంగా ప్రవేశిస్తే వచ్చి మంచి రెసిపీతో పాటు చక్కని పాటలు కూడా పాడేసింది. సో వన్స్ అగైన్ మీకు ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.